కాసాల గ్రామ శివారులో 336/93లో ఉన్న అసైన్డ్ భూమిని అమ్మిన వారిపై చట్టరీత్యా నేరం కేసులు నమోదు చేస్తామని గతంలో హత్నూర మండల తహసీల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన భూమిని పంట పండించుకోవడానికి మాత్రమే అన్నారు. నూతన భూ చట్టాన్ని ఆసరాగా ప్రభుత్వాలతో మళ్లీ నూతన పట్టా పాస్ పుస్తకాలతో రికార్డులోకి వచ్చినట్లు తెలుస్తుందని, స్థానిక రెవెన్యూ అధికారులు నేతల సహాయంతో చక్రం తిప్పి తప్పుడు పత్రాలతో తిరిగి రికార్డులోకి వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. భూమిని ఒక వ్యక్తి నోటరీ చేసుకుని అసైన్ ల్యాండ్ అగ్రిమెంట్ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కోట్లకు విలువ చేసే భూములను యథేచ్ఛగా కబ్జాకు గురి చేస్తున్నారు కొంతమంది దళారులు. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. కాసాల గ్రామం శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ప్రభుత్వ అధికారుల అండదండలతో, రాజకీయ నాయకుల ప్రమేయంతో యథేచ్ఛగా కబ్జా చేసి రూములు నిర్మించి, బిల్డింగ్లు నిర్మించి మరియు కాసాల గ్రామ పంచాయతీ పర్మిషన్లు లేకుండా చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎంఆర్ఓ, రెవెన్యూ సంబంధిత అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను, ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఫామ్ హౌస్, ప్రహరీ, ఫెన్సింగ్ తొలగించి వేయాలని కోరుతున్నారు. నిర్మాణాలు చేసిన వారిపై చర్యలు చేపట్టి కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ కాసాల గ్రామ ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. షెడ్ వేసుకోవచ్చు. దీని అవసరం లేదు. అవసరం లేదు.